ఈరోజు సెయింట్ థెరెసాస్ మహిళా కళాశాల మరియు సెయింట్ జోసెఫ్స్ డెంటల్ కాలేజ్, ఐద్వా, ఇంకా వేరే కాలేజెస్ అన్నీ ఈ నగరంలో ఉన్న మరి పలు కాలేజెస్ ద్వారా అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని, ఈ ర్యాలీని ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారానికి అగెయిన్స్ట్గా ఈ వాయిస్ రైజ్ చేయాలని, మన సమూహంలో మన సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు, ఘోరాలు, అమానుషికంగా మృగీయంగా జరుగుతున్న కేసెస్ వింటుంటే బాధ అనిపిస్తుంది. కొన్ని రోజులు అందరూ అనుకుని దాని గురించి మర్చిపోతాము, నినాదాలు చెప్తాము, లేకపోతే కొన్ని స్లోగన్స్ చెప్పేసి ఊరుకుంటున్నాము. కానీ మేమందరం కలిసి, విద్యార్థులు అందరం కలిసి ఇది ఎందుకు చేస్తున్నామంటే మన సమాజంలో ఒక ఆలోచన విధానంలో మార్పు అంటూ రావాలి. మహిళలంటే ఒక వస్తువు కాదు, మహిళలంటే సమానంగా పురుషులతో సమానంగా వాళ్ళని చూడాలని, వాళ్ళకంటూ ఉన్న హక్కుని నిలబెట్టాలని చాటి చెప్పడానికని ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. సెయింట్ థెరెసా కాలేజీ, సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ మరియు ఇతర కాలేజీ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ర్యాలీ కలకత్తాలో జరిగినటువంటి అమానుషం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇన్ని రోజులైనా కానీ న్యాయం అన్నది సత్వరం జరగాలి. మనుషుల ప్రాణాలు రక్షించే డాక్టర్లకి రక్షణ లేకపోతే రేపొద్దున ఎలా డ్యూటీస్ చేయాలి? అందుకనే మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. నేను బీఎస్సీ హెల్త్ కేర్ అండ్ మేనేజ్మెంట్ చదువుతున్నాను. అండ్ మనం చూసినట్టయితే రీసెంట్గా ఒక డాక్టర్ రేప్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక డాక్టర్ తనకే సేఫ్టీ లేకపోతే నార్మల్గా ఉండే చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏం సేఫ్టీ ఉందని మనం అనుకోవాలో తెలియట్లేదు. సో ఇలాంటివి ఏంటంటే మనం పెద్ద పెద్ద రేప్ అటెంప్ట్స్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు అందరూ ముందుకు వచ్చి మనకి వి వాంట్ జస్టిస్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం, గట్టిగా స్ట్రైక్ చేస్తున్నాం. కానీ మన చుట్టుపక్కల పిల్లల దగ్గర నుంచి చాలా ఎంప్లాయీస్ వరకు కూడా బస్సెస్లో కానీ ట్రావెల్ చేస్తారు, ఆఫీస్లని, స్కూల్స్ అని వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటి మనం ఫాలో అవుతూ ఉంటారు. ఇన్సిడెంట్స్ చిన్న జరుగుతూనే ఉంటాయి, కానీ అవి మనం పట్టించుకోం. చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన పక్క నుండి మనం చూస్తూ వెళ్ళిపోతాం, కానీ పెద్ద జరిగినప్పుడు మాత్రం మనం ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. అదే ముందు స్టాప్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి ఏమో తెలియదు, రేపొద్దు మనని ఫాలో అయిన వాళ్ళు ఇంకొక స్టెప్ తీసుకొని ఇంకేమైనా చేయొచ్చు కదా. కానీ అవి చూసిన వాళ్ళు అప్పుడే ఆపితే అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మనం చూసిన వాళ్ళు అవుతాం కదా. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఇంకా స్కీమ్స్ తేవాలి, కాపాడాలి అని చూస్తున్నాం. కానీ మనం ప్రతి సంవత్సరానికి 5 yearsకి ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క రూల్ కూడా ఒక్కొక్క గవర్నమెంట్ చేంజ్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళని ఎలా సేవ్ చేయాలనుకుంటున్నామో మనకు అర్థం కావట్లేదు. కానీ ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నార్మల్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో ఏంటి అంటే ముందు పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆడపిల్లలు పుట్టినప్పుడు ప్రతి పేరెంట్ కూడా ఈ రోజుల్లో చాలా సంతోషిస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎలా, మనకి డ్యాన్స్ అని, ఆడపిల్లకి ఏమేమి ఇష్టం అన్నీ నేర్పని ట్రై చేస్తున్నారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తనని తాను ఎలా కాపాడుకోవాలి అనే స్కిల్స్ మాత్రం ఏ ఆడపిల్లకి ఏ పేరెంట్ నేర్పట్లేదు కూడా. ఇప్పుడు ప్రతి ఆడపిల్ల బయటికి వెళ్ళేటప్పుడు సేఫ్టీ కోసం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఏ టైంకి వస్తావు, అండ్ వెళ్ళిన ఒక 10 minutesకి ఎక్కడున్నావు ఏంటని కాల్ చేస్తున్నారు. అదే ఒక అబ్బాయి బయటికి వెళ్తే ఎవరితో వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇంత టైం ఎక్కడ తిరిగి వచ్చావు, నువ్వు ఎక్కడున్నావు అని కాల్ చేసి ఏ పేరెంట్ కూడా అడగరు. కానీ ప్రతి అమ్మాయికి కూడా ఒక 10 minutesకి అయితే చాలు కాల్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతావు. అంత భయపడుతున్నారు పేరెంట్స్ ఒక ఆడపిల్ల విషయంలో. సో ఏంటంటే ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు తన ఆడపిల్ల కాకుండా ఆడపిల్లిగా పెంచడం ముందు పేరెంట్స్ నేర్చుకోవాలి. ప్రతి స్కూల్స్లో కూడా చిన్నప్పటి నుండి కూడా తనకి కావాల్సిన స్కిల్స్ ఎలా కాపాడుకోవాలి, డిఫెన్స్ స్కిల్స్ స్కూల్స్ నుంచి ఒక అవగాహన తీసుకొని వాళ్ళకి నేర్పాలి. అలాగే అబ్బాయిలకి ఒక చిన్నప్పటి నుండి కూడా ఒక అమ్మాయిని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలాంటివి చూడాలి, ఎలాంటివి చేయకూడదు ఏంటి అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళకి అబ్బాయిలకు కూడా చూడాలి. వాళ్ళు రైట్లో రాంగ్ వెళ్తున్నారా, రైట్ వేలో వెళ్తున్నారా, రైట్ వేలో వెళ్తే మోటివేట్ చేయండి. రాంగ్ వేలో వెళ్తే కనుక వాళ్ళని ఆపండి, అక్కడితో నువ్వు చేస్తున్న తప్పు అని గట్టిగా చెప్పండి. ఒక అమ్మాయి ఫోన్ పుచ్చుకుంది అంటే తను ఏం చేస్తుందని ప్రతి పేరెంట్ కూడా గమనిస్తూ ఉంటారు. కానీ అదే ఒక అబ్బాయి ఫోన్ చూస్తూ కూర్చున్నాడు అంటే ఏం చేస్తాడు, ఏ లింక్స్ ఓపెన్ చేసి చూస్తున్నాడు ఏంటని ఎవరు చూడరు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, కొన్ని లింక్స్ ఓపెన్ చేస్తే చాలు, ఇలాంటివి చాలా వస్తున్నాయి. ముందు మన ఇండియాలో అవి బ్యాన్ చేయాలి, అలాంటి వీడియోస్ బ్యాన్ చేయాలి. మనందరికీ తెలుసు 11 years పిల్లలు ఇన్సిడెంట్ జరిగిందని మన స్టేట్ నుండి జరిగిందని అందరికీ తెలుసు. కానీ వాళ్ళు అవ్వడానికి కారణం ఏంటి అంటే మేము ఇలా వీడియోస్ చూసి చెడిపోయామని క్లియర్గా చెప్తున్నారు. ముందు అలాంటి వీడియోస్ మన సోషల్ మీడియా రాకుండా బ్యాన్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అలాగే పిల్లలకి, ఆడపిల్లలకి ఏమో ముందు డిఫెన్స్ నేర్పించడానికి ప్రతి స్కూల్స్, కాలేజెస్లో ఒక అవగాహన కంపల్సరీ ఉండాలి. అలాగే అబ్బాయికి మోటివేషనల్ క్లాసెస్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి. సో మరి గవర్నమెంట్ వచ్చి సేవ్ చేస్తుందని కాదు, మన వాళ్ళని మనమే రక్షించుకోవాలి. నమస్కారం, నా పేరు డాక్టర్ మృదుల. నేను సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్లో ప్రజెంట్ ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఈరోజు మనం చేస్తున్న ఈ నిరసన కార్యక్రమం అందరికీ తెలిసిందే, ఆడపిల్లల సేఫ్టీ కోసం.
ఒక ఆడపిల్ల పుడితే ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందనే రోజుల నుంచి ఒక ఆడపిల్ల పుడితే ఇప్పుడు తినని ఎలా కాపాడాలి, ఏ రోజు ఏ అత్యాచారం జరుగుతుందని భయపడే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఏదో ఒక చావు, ఒక ఆడపిల్ల చచ్చిపోవడము, ఏదో ఘోరంగా తనని ఎవరో మర్డర్ చేస్తేనే ఇలాంటి నిరసన ప్రకటించడం కాదు. ఇలాంటి ర్యాలీస్ చేసి మళ్ళీ అరగంట తర్వాత వెళ్ళిపోయి అందరం ఎలాగో మర్చిపోతాం. కానీ ఇలా మనం మర్చిపోతూ ఇలా ఏదో పెద్ద ఇన్సిడెంట్ అయితేనే మనం ఇలా ముందుకు కదులుతామనే జరుగుతూ ఉంటే ఇలాంటి రోజులు అనేవి ఎప్పటికీ మారవు. ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలానే ఉంటూ ఉంటాం. చేంజ్ అనేది ఏదో లాస్లోనే ఏదో గవర్నమెంట్లోనో మారాలనుకోవడం అది మన మూర్ఖత్వం అంతే. ఎక్కడి నుంచో చేంజ్ రాదు, చేంజ్ మనలోంచే రావాలి. ఎవరో వచ్చి ఫిజికల్ అసాల్ట్ చేస్తేనే ఒక తప్పు జరుగుతుంది అనుకునే బుద్ధి నుంచి మనము ఒక అమ్మాయి కనీసం తను అన్సేఫ్గా ఫీల్ అవుతున్నా, ఎవరైనా తనని వర్బల్ అబ్యూస్ చేస్తున్నా కూడా అది చాలా తప్పని మనం ఖండించడం నేర్చుకోవాలి. ఒక అబ్బాయే కాదు, ఒక అమ్మాయి కూడా మన చుట్టుపక్కల మనం చూసినప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలరెన్స్ అనేది ఉంటుంది, బాధల్ని వాళ్ళు ఫోర్స్ తీసుకునేంత. సో మనం ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాలి. ఒక జెండర్ అందరినీ ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మన ఇంట్లో జరగలేదు, మన అమ్మాయి కాదు అనుకుంటూ ఉంటే ప్రతి గంటకి 90 మంది ఆడపిల్లలు ప్రతి ఒక్క చోట రేప్కి గురవుతూ ఉంటారు. సో మన ఇంటి దగ్గరికి వచ్చాక మనం రియాక్ట్ అవుతాం అనుకుంటే మాత్రం దానికి ఎక్కువ టైం కూడా లేదు. ఎందుకంటే ఆ 90 మందిలో ఏదో ఒక రోజు అది మీ తల్లి అవ్వచ్చు, మీ చెల్లి అవ్వచ్చు, లేదా నేనే ఇంకొక రోజు ఇప్పుడు ఇక్కడి నుంచి నన్ను ఇంకోసారి నేను అవతల న్యూస్లో నేనే న్యూస్ అవ్వచ్చు. సో మనలో అంటూ ప్రతి ఒక్కరిలో చేంజ్ అనేది వచ్చేంత మాత్రం వరకు కానీ ఈ ప్రాబ్లం అనేది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. సో లాస్ కోసం కాదు, మనలో చేంజ్ కోసం అందరూ ట్రై చేయండి.